children. How are you? Praise the Lord. Hope you are enjoying this program. ఈ యొక్క దినము నా చిన్న జీవితం అన్న ఈ ప్రోగ్రాంలో మీ అందరినీ కలుసుకోవటానికి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాను. I hope you are enjoying this program and it's going to be a great blessing. మీలో చాలామంది ఫోన్ చేస్తున్నారు. మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. అంతటా అందరూ మారు మనసు పొందాలి. యేసయ్యకు చిన్న బిడ్డలంటే చాలా ఇష్టం. కాబట్టి నీవు తప్పిపోకుండా యేసయ్యకు నీ హృదయాన్ని సమర్పించుకో. ఈరోజు నీ వినబోతున్న ఈ పాటలు, వాక్యము, కథలు నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. లిసన్ అండ్ బీ బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ. హే నో నేను రాను, చెట్ల మీద రాసుగా నేనుండను. హలో. హే నో నేను రాను, చెట్ల మీద రాసుగా నేనుండను. అటు ఇటు ఊగుచు టైం వేస్ట్ చేయను. అటు ఇటు ఊగుచు టైం వేస్ట్ చేయను. దేవుని మానవుని సన్మానించే, దేవుని మానవుని సన్మానించే తైలము ఇత్తునని ఒలీవ చెట్టు చెప్పెను. తైలము ఇత్తునని ఒలీవ చెట్టు చెప్పెను. హే నో నేను రాను, చెట్ల మీద రాజుగా నేనుండను. హే నో నేను రాను, చెట్ల మీద రాజుగా నేనుండను. అటు ఇటు ఊగుచు రూలింగ్ చేయను. హలో. అటు ఇటు ఊగుచు రూలింగ్ చేయను. తీయని పండునై తృప్తినిచ్చే, తీయని పండునై తృప్తినిచ్చే ఫలము నేనని అంజూర చెట్టు చెప్పెను. వెరీ గుడ్. ఫలము నేనని అంజూర చెట్టు చెప్పెను. హే నో నేను రాను, అబీమెలెకు రాజుగా నేనుండను. హే నో నేను రాను, అబీమెలెకు రాజుగా నేనుండను. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు బాగున్నారా? ఈ యొక్క ఉదయకాల సమయంలో మరలా మీ మధ్యకు రావటానికి దేవుడు కృప చూపించాడు. మరి మీరు ఈ యొక్క ప్రోగ్రాం చూస్తూ దేవునిలో ఎదుగుతున్నారని మేము నమ్ముచున్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్ముచున్నాం. మనం స్టోరీ చెప్పుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని స్టోరీ చెప్పుకుందాం. అందరూ తలలో వంచి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో నాయన తండ్రి, ఈ యొక్క ప్రోగ్రాం నీ చేతులకు అర్పిస్తున్నాం. బిడ్డలు తండ్రి ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నాయినా వారి హృదయాలలో నిన్ను ప్రభు ప్రతిష్ఠించుకొని నైనా నీకు బిడ్డలుగా ప్రభు నీకు సమీపస్తులుగా ఉండటానికి సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. అనేక మంది ఈ ప్రోగ్రాం చూడటానికి మీరు నైనా కృప చూపించండి. బిడ్డలు కూడా అనేక మందికి నైనా ఈ పరిచయం చేయటానికి సహాయం ఇచ్చేసి నీ మేలులతో నింపి వాక్యమైన మీరు మా అందరితో మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అయితే పిల్లలు, మనము అనేక స్టోరీలు ప్రతి వారం వింటూ ఉన్నాం కదా. అయితే నేను చెప్పబోయే స్టోరీని గురించి మీకు చెప్తున్నాను. మనం ఈ లోకంలో చాలా చెట్లు చూస్తూ ఉన్నాం కదా, రకరకాల చెట్లు. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క విధమైన ఫలాన్ని ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయన్నమాట. ఆ చెట్లను గురించి ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఏ చెట్టు దేని కొరకు ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉన్నాడు అనమాట. న్యాయాధిపతుల గ్రంథంలో
9వ అధ్యాయం చూస్తే మనకు ఆ చెట్లను గురించి అర్థమవుతూ ఉంటుంది. అసలు ఈ చెట్ల స్టోరీ ఎందుకు చెప్పాడు అంటే, ఈ చెట్ల గురించి ఎందుకు వివరిస్తున్నాడు అంటే, మనం కూడా చాలాసార్లు కొన్ని డిసైడ్ చేసుకుంటూ ఉంటాం మన జీవితంలో. నేను ఇలా చేస్తే బాగుండు, నేను అలా చేస్తే బాగుండు అనుకుంటూ ఉంటాం కదా. మనం ఇలా చేస్తే నేను అంత ఎత్తుకు ఎదుగుతాను అనుకుని మనకు మనమే మంచి తీర్మానం చేసుకుంటూ ఉంటాం. మనం ఏమనుకుంటాం తెలుసా, నేను చేసుకున్న తీర్మానం, నేను చేసుకున్న నిర్ణయం చాలా మంచిది అని మనం అనుకుంటాం కదా. పిల్లలందరూ కూడా అలాగే అనుకుంటారు. నేను మాట్లాడింది కరెక్ట్ అనుకుంటారు, నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటారు, నేను చేసిందే కరెక్ట్ అనుకుంటారు. అలాగే మరి చాలామంది ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ మన నిర్ణయం ఎలాగున్నదో అనేది మనము ఎన్నుకోవాలన్నమాట. మంచి నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నామో, మంచి డెసిషన్ ఎప్పుడైతే తీసుకున్నామో, దేవుడు మనల్ని ఏం చేస్తారో తెలుసా, ఆశీర్వదిస్తారు. మన డెసిషన్ దేవునికి ఇష్టం లేదనుకో, మనం ఏమైపోతాము, మనము ఆశీర్వదించబడమన్నమాట. అయితే గిద్యోను అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన దేవుడు పిలిచి ఆయన్ను ఎన్నుకొని నువ్వు యుద్ధం చేయాలి అని చెప్పినప్పుడు గిద్యోను ఓకే చేశారు. గిద్యోను యుద్ధంలో గెలిచారు. అనేక మంది శత్రువులను ఓడించారు. అలాగైన తర్వాత గిద్యోను తనకు ముసలి కాలం వచ్చిన తర్వాత తను మరణించాడు. తన కుమారులు, తనకు 70 మంది పిల్లలట గిద్యోనికి. ఎంతమంది పిల్లలు? 70 మంది పిల్లలు. 70 మంది పిల్లలు మరి ఉన్నారు. ఉన్న తర్వాత మరి గిద్యోను చనిపోయిన తర్వాత మరి ఆ ప్రజల్ని ఎవరు ఏళ్తారు, ఎవరు రాజుగా ఉంటారు అని అన్నప్పుడు గిద్యోను బ్రతుకున్నప్పుడు అన్నాడు, ఎవరు రాజుగా ఉంటారో ఏమో నాకు తెలీదు, మేము రాజులము కాదు, ఎందుకంటే దేవుడే రాజు అన్నాడు. ఎవరు రాజట? దేవుడే రాజు అని చెప్పాడు అనమాట. ఆ 8వ అధ్యాయంలో చాలా చక్కటి మాట అంటాడు. మనమేమనుకుంటాం తెలుసా, కొన్ని గొప్ప కార్యాలు చేయగానే నేనే గ్రేట్ అనుకుంటాం కదా. అలా గిద్యోను అయితే అలాగే అనుకోలేదు. తర్వాత గిద్యోను మరణించిన తర్వాత 70 మంది పిల్లలు కదా తనకి. 70 మంది పిల్లల్లో ఒక వ్యక్తి అన్నాడు, తన పేరు అబీమెలెకు అనమాట. ప్రజలందరినీ చేరదీసి ప్రజలందరినీ పిలిచి అన్నాడు, మేము 70 మంది ఉన్నాం కదా గిద్యోని పిల్లలు, మరి 70 మంది మిమ్మల్ని ఏలుబడి చేస్తే బాగుంటుందా, లేకపోతే ఒక్కరు రాజుగా ఉంటే బాగుంటుందా అని చెప్పి అడిగాడు. ఎవరన్నా పరిపాలించాలి అంటే ఎంతమంది ఉండాలి? ఒక్కలే ఉండాలి. ఓకే, అయితే ఒక్కలుంటే బాగుంటుంది అని చెప్పారు. కానీ ఆ ఒక్కరు ఎవరై ఉండాలి? ఆ ఒక్కరు మంచి వాళ్ళై ఉండాలి. ఆ ఒక్కరు చాలా నీతిమంతులే ఉండాలి. ఆ ఒక్కరు మంచిగా దేవుని ఎరిగిన వారే ఉండాలి. అయితే ఈ 70 మందిలో అబీమెలెకు ఒకడనమాట. అబీమెలెకు ఏం చేశాడో తెలుసా, అమ్మో నేను ఒక్కడినే రాజుగా ఉన్నాను అంటే మిగిలిన వాళ్ళందరూ ఏమైపోతారు, వీళ్ళందరూ నా మీద కక్ష కడతారనుకుని ఏం చేశాడో తెలుసా, ఆ యొక్క గిద్యోను అన్నదమ్ములందరినీ కూడా చంపేశాడు. అందరినీ చంపేశాడు. చంపేస్తున్నప్పుడు అబీమెలెకు ఇలా చంపేస్తున్నాడు అందరినీ, వారి అన్నలందరినీ చంపేస్తున్నాడు అని తెలిసినప్పుడు అందులో ఆకారువుడైన ఒక వ్యక్తి తప్పించుకొని, ఆకారువాడు అనమాట, చాలా చిన్నవాడు తన పేరు యోతాము అనమాట. అతను ఏం చేశాడు తెలుసా, తప్పించుకొని పారిపోయి రక్షించబడ్డాడు. తను అక్కడే మిగిలాడు. అప్పుడు అబీమెలెకు ఏం చేసేవాడో తెలుసా, తన ఇష్టం, ఇంకెవ్వరు లేరు కదా, బ్రదర్స్ ఎవరు లేరు, ఇంకా తనకి ఎవరు లేకపోయేసరికి నాదే రాజ్యం, నాదే ఇష్టం, నేను ఏది చేసినా చెల్లిపోతుంది అనుకుని ఇష్టానుసారంగా ప్రజల్ని పరిపాలన చేస్తూ తనకిష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ తనకిష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నాడు. జీవిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ తలలు పట్టుకున్నారు. ఏమన్నా తెలుసా, ఏంటిరా బాబు, ఎరక్కుపోయి మనము ఈ అబీమెలెకుని ఎన్నుకున్నాము, ఈ అబీమెలెకు చాలా భయంకరుడు, చాలా భయంకరమైన వ్యక్తిని మనం ఎన్నుకున్నాము అన్నప్పుడు మరి అబీమెలెకు తమ్ముడు తప్పించుకున్నాడు కదా యోతాము, తను ఏం చేశాడంటే ప్రజలందరినీ పిలిచి అన్నాడు, మీరు
మంచి డెసిషన్ తీసుకున్నారో లేదో మీరే నిర్ణయించుకోండి, మీకు ఒక స్టోరీ చెప్తాను అన్నాడు అనమాట. నేను చెప్పాను కిందాక చెట్ల గురించి. అప్పుడు చెప్పినప్పుడు ఒక స్టోరీ చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒక అంజూర చెట్టు ఉందంట, ఒక ఒలీవ చెట్టు ఉందంట, ఒక ద్రాక్ష చెట్టు ఉందంట, ఒక ముళ్ళ చెట్టు ఉందంట. ఈ 4 చెట్లేనంట, చెట్లన్నీ కూడుకొని మీరు ఎవరు రాజుగా ఉంటారు, ఈ యొక్క అడవికి రాజు ఎవరై ఉంటారు, ఈ చెట్లన్నిటికి రాజు ఎవరై ఉంటారు అని అడిగినప్పుడు అంజూర చెట్టు అన్నదంట, నేను రాజుగా ఉండను బాబాయ్. ఎందుకంటే నన్ను దేవుడు సృష్టించింది ఈ మొక్కలన్నింటి మీద రాజుగా ఉండటానికి, నేనేదో గొప్పలు చేయటానికి దేవుడు నన్ను పిలవలేదు. కాబట్టి నేనేం చేస్తానో తెలుసా, అంజూర చెట్టు చాలా టేస్టీగా ఉంటుంది, నన్ను దేవుడు మంచి టేస్టీ ఫ్రూట్ ఇవ్వటానికి నన్ను దేవుడు ఈ లోకంలో ఉంచాడు. కాబట్టి నేనేం చేస్తాను తెలుసా, అందరికీ తృప్తినివ్వటానికి, అందరూ నా పండు తిని ఎంజాయ్ చేయటానికి, తృప్తికరంగా వారు ఆనందించడానికి నేను మంచి ఫలాన్ని ఇస్తాను తప్ప నేను మాత్రం ఒక అధికారిగా ఉండటానికి నేను ఇష్టపడను బాబోయ్ అని చెప్పింది. అప్పుడు ఒలీవ చెట్టుని అడిగారు, ఒలీవ చెట్టు నువ్వు ఉంటావా అని అడిగితే, నువ్వు ఒలీవ చెట్టు అంటే ఇంకా గ్రేట్ నువ్వు, ఎందుకంటే ఆలివ్ ఆయిల్ ఎంత వాల్యుబుల్ అనమాట. ప్రజెంట్ డేస్లో ప్రతి ఒక్కరు కూడా ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ అనుకుంటూనే ఉన్నారు, తినటానికి, రాసుకోవటానికి, ప్రతి దానికి. అది ఎంత శ్రేష్టమైనదో, ఎంత కాస్ట్ తెలుసా ఆలివ్ ఆయిల్. కాబట్టి నువ్వు చాలా గ్రేట్, నువ్వు ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పినప్పుడు ఒలీవ చెట్టు ఏమన్నది తెలుసా, నేను రాజుగా ఉండటానికి నన్ను దేవుడు చేయలేదు, నన్ను దేవుడు ఈ లోకములో ఒక చెట్టుగా, ఒక ఒలీవ చెట్టుగా నన్ను ఎందుకు చేశారో తెలుసా, మనుష్యులను, రాజులను, దేవుళ్ళను, దేవునిని, మనుష్యులను అభిషేకించటానికి దేవుడు నన్ను మంచి తైలమునిచ్చే, ఒక శ్రేష్టమైన తైలమునిచ్చే చెట్టుగా దేవుడు నన్ను ఎన్నుకున్నారు. కాబట్టి నేను అలాగే ఉంటాను, కానీ నేను రాజునవ్వను బాబోయ్ అన్నది. ఇంకెవరున్నారు, ద్రాక్ష చెట్టు కదా. ద్రాక్ష చెట్టు కూడా అన్నది, నువ్వుండు, అయితే వాళ్ళిద్దరూ ఉండనంటున్నారు కదా, నువ్వుండు అంటే ద్రాక్ష చెట్టు కూడా అన్నది, నేను కూడా మంచి రుచికరమైన ద్రాక్షారసం ఇవ్వటానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, కానీ నేను రాజుగా ఉండటానికి, ఈ చెట్లన్నిటి మీద అధికారం చేయడానికి నన్ను దేవుడు సృష్టించలేదు అని చెప్పి ద్రాక్ష చెట్టు కూడా దాని పని అది చేస్తూ ఉంది. ఈ రోజున మన పని మనం చేయటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, కానీ మనము దేవుని పని చేయడానికి మనము ఇష్టపడం, కానీ మనకి ఇష్టమైన పనులన్నీ చేయడానికి ఇష్టపడతాం. పిల్లలు అర్థమైందా నేను చెప్పిన చెట్ల గురించి? ఒలీవ చెట్టు, అంజూర చెట్టు, ద్రాక్ష చెట్టు. కానీ ఇంకొక చెట్టు ఉందనమాట, అది అనుకుంటుంది నన్ను పిలిస్తే బాగుండు, నేను రాజునైపోతాను అనుకుని ఫీల్ అయిపోతుంది అనమాట లోపల. నన్ను ఎవరు పెద్ద పట్టించుకోరు, కానీ అసలు నేను ఎంత బాగా ఉపయోగపడతానో తెలుసా, నన్ను ఇలా, నాకు ముళ్ళులు ఉంటాయి కానీ నన్ను బాగా చెక్కేస్తే నేను చాలా బాగా ఉపయోగపడతాను అనుకుని కొంచెం ఫీల్ అవుతుంది బాగా. అప్పుడు అన్నారు, నువ్వు ఉంటావా ముళ్ళ చెట్టు అని అడిగారు. ముళ్ళ చెట్టుని ఎవరన్నా ఇష్టపడతారా? పిల్లలు చెప్పండి. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి అన్నామనుకో, ఒకవేళ ఒక చెట్ల మధ్యకి వెళ్ళండి అన్నామనుకో, ఒక తుప్పల మధ్యకి వెళ్ళండి అన్నామనుకో, చెప్పులు లేకుండా వెళ్తారా? వెళ్ళరు. ఎందుకంటే అమ్మో ముళ్ళు గుచ్చుకుపోతాయేమో అని అనుకుంటాం కదా. అలాంటిది ముళ్ళ చెట్టు అనుకుంటుంది, నువ్వు ఉంటావా రాజుగా అంటే, ఓహో భలే దొరికింది నాకు ఛాన్స్ అనుకుని ఈ ముళ్ళ చెట్టు ఏం చేసింది తెలుసా, నేను రాజుగా ఉంటాను అన్నది. ఎవరైనా ముళ్ళ చెట్టుని రాజుగా పెట్టుకుంటారా? కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, నువ్వే రాజుగా ఉండు అని చెప్పారు. ఒలీవ చెట్టు ఉంది, అంజూర చెట్టు ఉంది, ద్రాక్ష చెట్టు ఉంది, ముళ్ళ చెట్టు ఉంది. ముళ్ళు చూడండి, ముళ్ళు ఒక ప్రక్కే ఉండవు కదా. ముళ్ళు ఆ ముళ్ళ కంపలు, ముళ్ళ చెట్టు, తుమ్మ చెట్టు, రేగి చెట్లు ఎలాగుంటాయి తెలుసా, భయంకరంగా గుచ్చుకుపోతాయి. ఒకవేళ గాలి వేసి ఇలా గాలి వచ్చి చెట్టు ఇలా కదిలింది అనుకో, మన ప్రక్కనుంటే ఏమైపోద్ది, మనకి గుచ్చుకుపోతుంది కదా. ఒకవేళ ఇటు గాలి వచ్చిందనుకో, ఇలాగన్నా మనకు ఇటు గుచ్చుకుపోద్ది. అది ఎటు ఊకినా ఏమవుతుంది, ఎవరికైనా గుచ్చుకుపోద్ది. ఇటు ఒలీవ చెట్టు గుచ్చుకుపోద్ది, ఇటు అంజూర చెట్టుకు గుచ్చుకుపోద్ది, ఇటు ఎవరు గుచ్చుకుపోద్ది, ద్రాక్ష చెట్టు కూడా గుచ్చుకుపోద్ది. దాని వలన ఏమైనా యూజ్ ఉందా
అంటే అది అన్నదే, నేను పెద్ద ముళ్ళ చెట్టుగా పెద్దగా ఎదిగాను అనుకో, నా కిందన కూడా కొంతమంది అలాగ ఆశ్రయం ఉంటారంటే. ఎవరు కూడా ముళ్ళ చెట్టు కింద ఒకవేళ ఎండ వస్తుందని కూడా ఎవరు కూడా ముళ్ళ చెట్టు కింద ఉండరు. ఒకవేళ ఆలోచించు, చిన్న బిడ్డలైన మీరు దేవునికి ఎంత ఇష్టమో తెలుసా? నువ్వు ముళ్ళ చెట్టులాగా ఉండటానికి దేవుడికి ఇష్టం ఉండదు. మనం ఎలాంటి చెట్టులాగా ఉండాలని యేసయ్య ఇష్టపడుతున్నారో తెలుసా? ఒక ఒలీవ చెట్టుగా ఉండాలని యేసయ్య మనల్ని ఇష్టపడతా ఉన్నారు. ఒక అంజూర చెట్టుగా ఉండాలని యేసయ్య ఇష్టపడుతూ ఉన్నారు. ఒక ద్రాక్ష తీగగా ఉండాలని యేసయ్య ఇష్టపడుతూ ఉన్నారు. అయితే మరి ఆ యోతం ఏం చెప్పాడు చెప్పనా? మీరు ఎవరిని ఎన్నుకున్నారో తెలుసా? అబీమెలెకుని ఎన్నుకుని, ఒక అబీమెలెకు ఎలాంటి వాడో తెలుసా? ముళ్ళ తుప్ప వంటి వాడు. అలాంటి ముళ్ళ తుప్ప లాంటి వాడిని ఇప్పుడు మీరు ఎన్నుకొని మాకొద్దు బాబోయ్ అంటే ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది కదా? అలాంటి భయంకరమైన వ్యక్తిని మీరు ఎన్నుకున్నారు. అలాంటి వాడు ఏం చేస్తున్నాడు? మనల్ని చంపటానికి కూడా భయపడడం లేదు. ఇప్పుడు మన మీదే పడుతున్నాడు, మనందరినీ చంపడానికి ఇష్టపడుతున్నాడు, మనల్నే తరిమేస్తున్నాడు, మనల్నే బాధ పెడుతున్నాడు, మన మీదే యుద్ధం చేస్తున్నాడు, మన ఇంటి వారిని అందరినీ బాధ పెడుతున్నాడు అని చెప్పి ఎంతో వేదన పడ్డారు అబీమెలెకు గురించి. కానీ దేవుడికి ఇష్టడై అబీమెలెకు రాజు అవ్వలేదు. మనం ఒక రాజు అవ్వాలన్నా, మనం మంచి స్థానంలో ఉండాలన్నా దేవునికి ఇష్టమై ఉండాలి. దేవునికి ఇష్టమైతే దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడో తెలుసా? అలాగా అబీమెలెకు రాజు చివరికి ఏమైపోయాడు తెలుసా? ఒక స్త్రీ చేతిలో చనిపోయాడు. అబీమెలెకు రాజు యుద్ధం చేసుకుంటూ ఆ యొక్క ప్రాంతంలో వెళుతూ ఉంటే ఒక స్త్రీ చూసింది, ఈ వీడు నిజంగా మా దేశాన్ని ఎంత పాడు చేస్తున్నాడో, మేము సరైన ఎన్నిక చేసుకోలేదు, మేము సరైన రాజుని ఎన్నుకోలేదు, కానీ ఇతను ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రజలందరినీ పాడు చేస్తున్నాడు. రాజు అనేవాడు ప్రజల్ని పాడు చేయడు, రాజు అనేవాడు ప్రజలందరినీ బాగు చేస్తాడు. ఈ ముళ్ళ చెట్టు లాంటి అబీమెలెకు ఎట్లాగైనా చచ్చిపోవాలనుకుని చెప్పి ఏం చేస్తుందో తెలుసా? ఒక పైనుంచి మేడ మీద చూస్తుంది, అబీమెలెకు వెళ్తా ఉన్నాడు. పైనుంచి రుబ్బురాయి ఉంటుంది కదా, మనం రుబ్బుకుంటాము. ఇప్పుడంటే మీకు రుబ్బురాయిలు అవి తెలియవు, మిక్సీలు అన్నీ వచ్చేసాయి కదా, గ్రైండర్లు. రుబ్బురాయి తీసుకొని అలాగా వదిలేసింది మీద. నెత్తి మీద పడిపోతేనట తల పగిలిపోయిందంట. పగిలిపోయింది కానీ చచ్చిపోలేదు. అప్పుడు ఏం చేస్తున్నాడో తెలిసి ఇలా చూశాడు అబీమెలెకు. అప్పుడు ఎలా చూసేటప్పటికి ఒక స్త్రీ పైనుంచి రాయి మీద పడేస్తే తల పగిలిపోయింది కదా. అప్పుడు ఏమనుకున్నాడు? ఛీ, నేను ఒక స్త్రీ చేతిలో చనిపోయానని ఇప్పుడు ప్రజలందరికీ తెలిస్తే నన్ను ఎంత అసహించుకుంటారో తెలుసా అని చెప్పేసి తన సైన్యంలో ఉన్న ఒకడిని పిలిచి ఏమన్నాడు తెలుసా? ఏయ్, నీ కత్తి తీసుకున్నాను, పొడిచి, లేకపోతే ఏమంటారో తెలుసా? నేను ఒక స్త్రీ చేతిలో చనిపోయాను అంటారు, నన్ను చంపేవా అనగానే ఆ వ్యక్తి అబీమెలెకును పొడిచి చంపేశాడు. అబీమెలెకును పొడిచి చంపకపోయినా తల పగిలిపోయింది కాబట్టి ఖచ్చితంగా చచ్చిపోతాడు. కానీ అబీమెలెకుని ఎవరు చంపినట్టు తెలుసా? ఒక స్త్రీ చంపింది అబీమెలెకుని. చూసారా? మనం కూడా తుమ్మ చెట్టులాగా, మనం కూడా ముళ్ళ చెట్టులాగా ఉంటే మనల్ని చాలా మంది నరికి వేస్తారు. ఎందుకంటే మనం యూజ్ ఉండం, చాలా వాటికి మనం యూజ్ ఉండం కాబట్టి మనల్ని నరికేసి అలా మొక్కలు చేసేసి, ఇదిగో కొన్ని ప్లేసుల్లో ఒక మేకలో లేకపోతే మన మొక్కలు పాడవకుండా వాటిని కంపగా అలాగా ఫెన్సింగ్ పెట్టుకుంటారు కొంతమంది. ఆయన కూడా ఎన్నో రోజులు ఉండవు, కానీ చాలా వేస్ట్గా మనం బ్రతుకుతాం అనమాట. అబీమెలెకు అలా వేస్ట్గా బ్రతికాడు. కాబట్టి ఎవరిని ఎన్నుకున్నారో ఆ ప్రజలందరూ అబీమెలెకుని ఎన్నుకున్నాడు. అబీమెలెకు ఎలాంటి వాడని చెప్పాను నేను? ముళ్ళ చెట్టు వంటి వాడు. కానీ మనం ఎలాగ ఉండాలి? ఒక ఒలీవ చెట్టుగా ఉండాలి. ఇంకా ఎలాగుండాలి? అంజూర చెట్టుగా ఉండాలి. ఇంకా ద్రాక్ష చెట్టుగా ఉండాలి. అలాగుంటే యేసయ్య నిన్ను దీవిస్తారు, యేసయ్య నన్ను దీవిస్తారు. కాబట్టి మనము అబీమెలెకు రాజుగా ఉండకూడదు. ఓకేనా? మీకేమర్థమైంది ఇక్కడ? మనం ఎవరిలో ఉండకూడదు? అబీమెలెకు రాజుగా ఉండకుండా యేసయ్య బిడ్డలుగా, మంచి వృక్షముగా, మంచి ఫలమిచ్చే చెట్లుగా ఉంటే దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడు. పిల్లలు, బాగా అర్థమైందా స్టోరీ? దేవుడు మిమ్మల్ని ఈ యొక్క స్టోరీ ద్వారా అనేక విషయాలు మీరు ఇంకా నేర్చుకుని బలం పొందుకోవాలని నేను నమ్ముచూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. హాయ్ చిల్డ్రన్, ఈరోజు మరొక నూతన స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ దినము మరొక అద్భుతమైన మిషనరీ గురించి మనం నేర్చుకోబోతున్నాం. 1858వ సంవత్సరం నుండి 1922వ సంవత్సరం వరకు అద్భుతమైన పరిచర్య చేసిన ఈ యొక్క స్త్రీ గురించి, యవ్వన కాలంలో యేసు ప్రభువుని ఎరిగి ఆమె జీవితంలో
ఒక హైందవ కుటుంబంలో, బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి యేసు ప్రభు యొక్క బోధలకు ఆకర్షించబడి ఎలాగూ పరిచర్య చేసిందో, ఎన్ని కష్టాలు అనుభవించిందో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ చిన్న బిడ్డ బాల్యములో మ్యాంగ్లూర్ అన్న ప్రాంతములో, మన సౌత్ ఇండియాలోనే, ఆమె ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఆమె జన్మించింది. వారి తల్లిదండ్రులు చాలా నిష్ట కలిగిన మరి బోధకులు లాంటి వారు. పురాణాలు ఆయన చదువుకొని, తండ్రికి పిల్గ్రిమ్స్ అంటే చాలా ఇష్టం. అనేకమైన గుడులకు వెళ్ళి, గోపురాల దగ్గరికి వెళ్ళి, అనేకమైన నదులను ములుగుతూ పురాణాలు చదివి దానిని అనేక మందికి వివరిస్తూ ఉండేవారంట వారి తండ్రి గారు. ఈమెకు ఒక సహోదరి, ఒక సహోదరుడు ఉన్నారంట. అయితే చిన్న వయసు నుండి కూడా ఆ తల్లి ఎత్తుకుని తండ్రి ఎక్కడికి వెళ్తే అక్కడకు ఆ బిడ్డలందరినీ తీసుకొని ఈ యొక్క అనేకమైన గుడులకు వారు వెళ్తూ వారు ఈ పిల్గ్రిమ్ని జరిగిస్తూ ఉన్నారంట. ఇటువంటి సమయంలో తల్లి పురాణాలు నేర్చుకుని, ఆ తండ్రి చెబుతున్నవన్నీ కూడా తల్లి నేర్చుకొని, ఈ చిన్న బిడ్డ ఆమె ఎదుగుతున్న తరువాత తల్లి దగ్గర ఈ బిడ్డ నేర్చుకోవటం మొదలుపెట్టిందట. ఆ బిడ్డ పేరే రమాబాయి. ఆమె చిన్నతనం నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, తండ్రి చేస్తున్న పనులన్నింటినీ చూస్తూ, ఆ తండ్రితో రాష్ట్రాలు తిరుగుతూ భక్తి చేస్తూ దైవికంగా వారు అనేక మందిని వారి యొక్క భక్తిలోనికి ఆకర్షిస్తూ ఉండేవారంట. మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ చిన్న బిడ్డ తండ్రితో కలిసి అనేక మందిని ఆ దినాలలో కలుసుకుంటూ, వారు ఎక్కడ ఉండాలో తెలియదు, అన్నీ విడిచిపెట్టి పురాణాలు వారు భక్తి చేస్తూ వాటిని వివరిస్తూ అనేక మందిని వారు కలుసుకుంటూ ఉండే ఈ సమయంలో ఈ చిన్న బిడ్డ తల్లితో కూడా ఎక్కడికి వెళ్తే అక్కడకు వెళుతూ ఉండేవారంట. వెళ్ళిన తరువాత తల్లి అక్కడ కలిగినవన్నీ సమకూర్చి వంట చేస్తూ ఉండేవారు. తండ్రి గారు చెబుతున్న ఆ బోధలు, ఆ యొక్క పురాణాల్లో ఉన్న విశ్లేషమైన వాటన్నిటినీ కూడా అందరూ వింటూ, వారు ఎంతో కొంత ధనం ఇస్తూ ఉంటే దానిని తీసుకుని వచ్చి ఆహారంగా వారు తినేవారు. ఆ తరువాత వారు వేరే ప్రాంతం వెళ్ళేవారంట. ఇలాగూ వారు అనేక రాష్ట్రాలు ప్రయాణం చేస్తూ ఆ యొక్క గంగలో, రివర్స్లో వారు ములుగుతూ అక్కడ పూజలు చేస్తూ ఒక ప్రాంతంలో ఉండేవారు కాదు. అలాగూ వారు కొనసాగిస్తూ ఉండినప్పుడు ఏం జరిగింది అంటే, వారు అక్కడ నుంచి కలకత్తా మహానగరానికి వచ్చారంట. కలకత్తా అనే ప్రాంతములో అనేకమైన గుడులు, గోపురాలు ఉండినప్పుడు ఆ తండ్రి అనేకమైన రీతుల్లో ఆ గుడుల దగ్గర, టెంపుల్స్ దగ్గర పురాణాలు చదువుతూ ఉండినప్పుడు చాలామంది వచ్చి చూస్తూ వెళ్ళిపోయేవారు. అయితే ఇలాగూ వారి కాలము గడుచుతూ ఉండగా ఈ చిన్న బిడ్డ ఎదిగిన స్థితిలో ఉంటూ తండ్రి యొక్క బోధలకు ఆకర్షితురాలై ఇంకా చక్కగా ఆ పురాణాలు నేర్చుకుంటూ ఉన్నదంట. ఇటువంటి సమయంలో కలకత్తా నగరంలో ఒక గొప్ప కరువు వచ్చేసిందంట. ఈ సమయంలో ఎవరు కూడా వారికి ఆహారం పెట్టట్లేదంట. పురాణాలు వినేవారు లేరు, వీరికి డబ్బులు రావటం లేదు. చాలా క్లిష్ట సమయం. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చనిపోదాం కుటుంబం అంతా అని అనుకుంటూ ఉన్నారంట. చాలా వేదనకు గురైపోయారు. అనుకోకుండా హఠాత్తుగా వారి తండ్రి గారు చనిపోతారు. కొన్ని నెలలకు తల్లి చనిపోతుంది. మరికొద్ది రోజులకు
సోదరి చనిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలియక ఆమె నిస్సహాయ స్థితిలో ఉండిపోయి, అప్పటికే మంచి యవ్వనంలో ఉంది. తల్లి దగ్గర మరి ఆ భాషను సాంస్క్రిట్ నేర్చుకుంది, పురాణాలు చదవటము, దాని భావాలు చెప్పటము నేర్చుకుంది, గొప్ప భక్తి చేస్తోంది. అయితే ఇటువంటి సమయంలో కేవలము వారు సహోదరుడితో మిగిలిపోయింది. ఏం చేయాలో తెలియదు. అప్పుడు కలకత్తా నగరంలో బ్రాహ్మణులను కలుసుకుంది. ఈమెకు తెలిసిన ఈ పురాణాలు చెబుతూ ఉన్నప్పుడు ఆ కలకత్తా నగరంలో ఇది వింటున్న వారందరూ కూడా చాలా ఆమె జ్ఞానానికి ఆశ్చర్యపడిపోయారంట. ఆశ్చర్యపడి ఆమెను ప్రోత్సహిస్తూ డబ్బులు ఇస్తూ ఆమె దగ్గర అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నారంట. అలాగూ ఆమె దగ్గర నేర్చుకుని ఆమె యొక్క తెలివితేటలకు, ఆమె ధైర్యానికి మెచ్చుకొని ఆమెకి జ్ఞానము భగవంతుడే, దేవుడే ఇచ్చాడు అని చెప్పి వారందరూ కలిసి పండిత అన్న బిరుదునిచ్చారంట. చూసారా పిల్లలు, తండ్రి చనిపోయి, తల్లి చనిపోయి, సోదరి చనిపోయి, కడుపు మాడిపోతున్నా సరే భక్తి చేయటం మానలేదు. తన నమ్మిన దేవుణ్ణి నమ్మకంగా ఆరాధిస్తూ ఉన్నది. ఈరోజు మన ఇంట్లో వాక్యం బైబిల్ చదువుతున్నామా? ఈ చిన్న బిడ్డ ఆ తండ్రి దగ్గర పురాణాలు నేర్చుకుంది, కష్టకాలంలో కూడా దానిని విడిచిపెట్టలేదు. ఇప్పుడు పురాణాలు నేర్చుకున్న వారి దగ్గర జ్ఞానోక్తంగా మాట్లాడుతున్నప్పుడు వారు పండిత రమాబాయ్ అని బిరుదునిచ్చారు, పండిత బిరుదునిచ్చారు. కలకత్తా నగరంలో ఈ బిరుదు పొందుకొని ఆ దినాల్లో యవ్వన స్త్రీలను అణిచివేసేసేవారు, మాట్లాడనిచ్చేవారు కాదు. కానీ ఈమెకున్న ధైర్యమును బట్టి స్త్రీలను ఎవ్వరూ కూడా ఏమనకూడదు, వారు పని చేసుకోవాలి, వారు కష్టపడాలి, వారు చదువుకోవాలి అని ఆసక్తి కలిగి ఆమె జ్ఞానము చేత అనేక రీతిలో ఆలోచన చేసి అనేక మందిని ప్రోత్సహించడం మొదలుపెట్టింది. అప్పటికి ఆమెకు 22 సంవత్సరాలు వచ్చేసాయి. 22 సంవత్సరాలు వచ్చిన తరువాత ఆనాడు కుల వ్యవస్థ చాలా భయంకరంగా ఉండేది. గొప్పవారు, శూద్రులు అని తక్కువ నిమ్న జాతి వారిని అనగగొట్టేసేవారు. వారు చదువుకోకూడదు, వారు ఎవరి దగ్గరికి రాకూడదు, అంటరానితనం. ఇటువంటి పరిస్థితుల్లో రమాబాయ్ 22 సంవత్సరాల వయసులో ఒక శూద్రుని, అంటరాని వాణిని వివాహం చేసుకుందంట. వివాహం చేసుకుని ఆ తరువాత కలకత్తా నగరంలో ఫస్ట్ టైం క్రిస్టియన్ మిషనరీస్ని కలుసుకుందంట. ఒకరోజు వారు వచ్చి, క్రిస్టియన్ మిషనరీస్, అమ్మా మీరు వచ్చి ఈ కూటంలో కొన్ని మాటలు చెప్పండి, మీ గురించి విన్నాం, మీరు ధైర్యశాలి, పురాణాలు ఎరిగిన వారంట, మీరు చాలా చక్కటి ప్రసంగాలు చేస్తున్నారంట, మా దగ్గరకు రండి అని పిలిచారంట. ఈ క్రిస్టియన్ మిషనరీస్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ చాలా మంది కూర్చుని ఉన్నారంట. వారి యొక్క భక్తి, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క మర్యాద ఈ రమాబాయి చూచి ఆకర్షించబడి, ఎక్కడి నుంచి వచ్చింది వీరికి ఇంత వినయం, ఎక్కడి నుంచి వచ్చింది వీరికి ఇంత విధేయత అని అనుకొని దేవుని సన్నిధిలో యేసు ప్రభు దగ్గరకు నేను వెళ్ళాలి, ఆయన గురించి నేర్చుకోవాలి అని ఆశ కలిగి ఈమె ఏం చేసింది అంటే వారు ఇచ్చిన ఒక పత్రిక చదవటము మొదలు పెట్టిందంట. You are here, working in this place. I worship you. I worship you. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Waymaker,
miracle worker, promise keep, light in the darkness, my God, that is who you are. Thank you for watching our program. Our address is Reverend J. Deep Kumar Ganta, door number 3-284/1, Ramaswaram, Kakinada 6. Phone number is 984-818-88634, 984-8820836. Thank you. God bless you.